పూరా లోకల్. ఇద్దరు హీరోస్ని అయితే డైరెక్టర్ మంచిగా చూపించారు జనాలకి. అటు బాలీవుడ్ అని ఇటు టాలీవుడ్ అని అయితే మనకి డిఫరెన్స్ లేదు. ఫస్ట్ మూవీలో సాంగ్స్ కానీ యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ఇద్దరు అయితే అంటే ఐ ఫీస్ట్ ఉంది. మూవీ అయితే ఇచ్చి పడేసింది అంతే. లైక్ నేనైతే రివ్యూ చూసి వెళ్ళమని చెప్పాను. నేను నా ఓన్ రివ్యూ ఇస్తున్నా. అది మీకు నచ్చచ్చు, మీకు నచ్చకపోవచ్చు. మీరు వెళ్ళి మీరు చూసుకుంటేనే మీకు అది సినిమా ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. నాకు ఈ జోనర్ అయితే నచ్చింది. యా డెఫినెట్గా. నేను హుడీ వేసుకున్నా కాబట్టి ఎగరేయలేకపోతున్నా, లేకపోతే ఎగరేసేదాన్ని నేను కూడా. ఆయన యాక్టింగ్ గురించి అందరూ అడుగుతున్నారు కాబట్టి ఆయన యాక్టింగ్ గురించి క్వశ్చన్ చేయాల్సిన అవసరమే లేదు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన యాక్టింగ్. నాకైతే ఏమో అండి, నాకు అంత అనిపించలేదు. నేనైతే ఓవరాల్ గా మూవీని అయితే ఎంజాయ్ చేశాను. ఫైట్స్ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. మనము అందరం ఇది చూసి ఉంటే ట్రిపుల్ యాక్షన్ ఎన్టీఆర్ గారిది జైల్ అవకుశ విలన్ సీక్వెన్స్ ఉంది ఇందులో, బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్. హిందీ వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేశారు ఎన్టీఆర్ ని? బాగా చేశారు. నేనైతే తెలుగులోనే చూసాను, బట్ బాగుంది. మీకు తెలుగు సినిమా చూస్తున్నట్టు అనిపించిందా, ఇంగ్లీష్ మూవీ చూస్తున్నట్టు అనిపించిందా, హిందీ మూవీ చూస్తున్నట్టు అనిపించిందా? అలా అది ఇది అని అనుకోలేదు, ఎందుకంటే నేను అన్ని మూవీస్ మామూలుగా వాచ్ చేస్తాను కాబట్టి. బట్ బాలీవుడ్ టచ్ అయితే ఉంది మూవీలో. వృత్తికి ఆనిండా అంటే వృత్తికి రేంజ్ యాక్టింగ్ చేసిండా ఎన్టీఆర్? అయ్యో అదేం క్వశ్చన్ అండి. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ మీద అసలు క్వశ్చన్ చేయడానికి లేదు. ఆయనది ఈయనది కంపేర్ చేయడానికి అయితే అస్సలు లేదు. ఎవరి స్టైల్ అల్లుకుంటుంది కాబట్టి అది మనం యాజ్ ఏ ఆడియన్స్గా ఎంజాయ్ చేయడమే అంతే. అస్సలు ఎవరు ఆయనకి హీరోయిన్ లేకపోయినా ఎవరు హట్ అవ్వలేదు. టోటల్ గా మీరు ఫుల్ అంటే మీరు పెట్టిన పైసలు మీకు వచ్చినాయా? రాలేదు, బట్ నేను ఎంజాయ్ చేస్తాను. అంటే పైసలు వెనక్కి రావాలని చూడడం కదా మనం, ఎలా సాటిస్ఫై వచ్చామా లేదా అనేది చూస్తాం కాబట్టి నేనైతే సాటిస్ఫైడ్ అయ్యి వచ్చా బయటకి. ఏ మూవీ చూసారు? వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు అదిరిపోయిందన్న. ఎట్లాంటి డీవియేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి అయితే వచ్చి ఎంజాయ్ చేయండి. సినిమాలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఇద్దరి హీరోల ఇంట్రో సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ రీసెంట్ మూవీలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అంటే క్లైమాక్స్ అని చెప్పచ్చు. ప్రతి మూవీలో క్లైమాక్స్ అనేది డిసప్పాయింట్ చేస్తుంది, బట్ ఈ మూవీలో అయితే మాత్రం నాకు ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. తారక్ అన్నకి దేవర తర్వాత ఎట్లాంటి కంబ్యాక్ రావాలని అనుకుంటున్నారో ఆయన ఫ్యాన్స్, అలాంటి కంబ్యాక్ అయితే ఈ మూవీ అయితే వచ్చింది. దేవరకి ఒక కాలర్ ఎగరేస్తే ఈ మూవీకి 2 కాలర్లు ఎగరేయచ్చు, అంత బాగుంది. బాలీవుడ్ ఫిలిమ్స్ నేను ఇంతవరకు చూడలేదు, అదే ఫస్ట్ టైంగా. అండ్ తారక్ అన్న ఫ్యాన్గా కూడా చెప్పట్లేదు, ఒక సినిమాటిక్ లవర్గా సినిమా వ్యూయర్గా చెప్తున్నా. సినిమా అయితే అదిరిపోయింది. యాక్షన్ మోడ్లో ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందన్న, నిజంగా గూస్ బంప్స్ అని చెప్పచ్చు. సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నాయి, బీజిఎం కానీ తర్వాత మన సాంగ్స్ కానీ ట్రైన్ ఎపిసోడ్ చూస్తే మనకు అందరు అన్నట్టు వినయ విధేయ రామ సీన్ అంటారు, కానీ మరీ అంత ఓవర్గా సినిమాటిక్గా అయితే లేదు. ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? కాలర్ సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అయింది. సినిమా చెప్పినట్టు అన్న చెప్పినట్టు సినిమా అయితే అదిరిపోయిందన్న. అసలు మన హృతిక్ రోషన్ ముందు ఆనిండా అంటే ఆ రేంజ్లో అనిపించిన ఎన్టీఆర్? దేవర తర్వాత ఎక్కడో కొంచెం భయం ఉండే, మన అన్న బాలీవుడ్ ఫిలిం తీస్తున్నాడు మళ్ళీ ఎలా ఉంటుందో అండ్ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా చూపిస్తారో తర్వాత. ఎందుకంటే ఇన్బిల్డ్ వాళ్ళ మూవీ ఎంత మనం ఎంత రెమ్యునరేషన్ తీసుకొని ఎంత చేసినా ఎంత యాక్టింగ్ చేసినా వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ వాళ్ళ నేటివిటీని చూపించడానికి ట్రై చేస్తారు. బట్ ఈ మూవీకి మాత్రం వచ్చేసరికి ఎన్టీఆర్ గారిని ఎక్కడ కూడా తగ్గియకుండా, ఇద్దరు హీరోలు కాదు, ఇద్దరు విలన్లు కాదు, ఇద్దరి మధ్యలో సీన్స్ పోటాపోటీగా జరుగుతాయి. బట్ మనకు ఒక్కటి డ్రాబ్యాక్ ఏంటంటే యాక్షన్ సీన్స్ మనకు చాలా మూవీస్లో చూసేసరికి పెద్దగా కొత్త ఇన్నోవేటివ్ యాక్షన్ సీన్స్ అయితే అనిపించవు. డైరెక్షన్ ఎలా ఉంది? అయాన్ ముఖర్జీ డైరెక్షన్ అయితే స్క్రీన్ ప్లే పరంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడనో స్టోరీ ఎటన్నా వెళ్తుందామని భయపడ్డాను, కానీ బట్ సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్గా ఫుల్ యాక్షన్ మోడ్లో అయితే ఉంటుంది. ఫ్యామిలీస్ చూడొచ్చా? ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూడొచ్చు. మెయిన్గా యాక్షన్ సీన్స్ని సింపుల్గా చెప్పాలంటే మల్టీ స్టారర్లు ఫ్యామిలీ మోడ్లో తీస్తే ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అదే యాక్షన్ మోడ్లో తీస్తే ఈ వార్ 2. ఒకటే ఒక సాంగ్లో బికినీ సీన్ ఉంటుంది కియారాది, ఆ సీన్ తప్పించి మీకు ఎక్కడ వల్గారిటీ కానీ ఎక్కడ
ఇండిసెన్స్ కానీ ఎక్కడ కనిపించదు. అంటే కూలీకి ఉన్న హైప్ వారికి లేదు అని మొత్తం తెలుగు స్టేట్స్ లో అందరు అంటున్నారు. మీకు ఏమనిపించింది అప్పుడు సినిమా చూసాక? మరి అరే ఇంత బాగున్న సినిమా అట్లా తక్కువ చేసి మాట్లాడి అనిపించిందా? మనకు ఇది ఇప్పుడు ఎలా వచ్చిందంటే సంక్రాంతి సీజన్లోకి వచ్చిందన్న. 2 పెద్ద స్టార్ల మూవీలు, ఒకటి తమిళ్లో సూపర్ స్టార్ మూవీ అండ్ హిందీలో సూపర్ స్టార్ మూవీ. సో 2 మూవీస్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు బాగుందని, వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ బాగుందని అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీకెండ్ తర్వాత ఏ మూవీ అయితే స్టాండర్డ్గా ఉంటుందో ఆ మూవీ అనేది హిట్ అవుతుంది. ఏ మూవీ చూసారు? ఏ మూవీ? వాటు మూవీ అనా పవన్ కళ్యాణ్ అభిమానులు 100%. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అన్న ఇష్టపడతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మేనరిజం ఆయనకు ఉంటుంది. ఎందుకు నచ్చుతాడంటే ప్రతి ఒక్కరు ఇంటికి పోయేటప్పుడు మంచిగా వెళ్ళరా బిడ్డ మీ తల్లిదండ్రులు తాడుతారా మేమని అనే విషయంలో మేము కొద్దిగా ఫీల్ అయ్యి ఆయనకి ఇష్టపడుతున్నాం. అంతేగాని సినిమాలో మాత్రం హృతిక్ రోషన్ అన్న వస్తాడన్న ఫస్ట్ ఏం ఎంట్రీ ఇచ్చినా మన ఒక్కొడిగా ఎన్టీఆర్ ఎంట్రీ బాగాలేదా? ఎన్టీఆర్ ఎంట్రీ అంతకు మించి నువ్వు ఆగలే. నువ్వు అప్పటికి నీ ఆగగా నువ్వు క్వశ్చన్ అడిగినావు. కానీ సినిమా గుర్తుకుంటా నీకు 5 సినిమా మన ఏది విక్రమ్ది అంతకు మించి మర్డర్ చేస్తాడు చూడు. ఇట్లుంది ఆయన ఎంట్రీ సీను. ఎన్టీఆర్ అన్నది ఏం చేస్తుండే ఆ డాన్సులు, ఆ యాక్టింగ్లు, ఒక్కొడిక ఆ డాన్స్ చేసినప్పుడు ఈయనకు చూడాలా ఒక్కొడిక ఈయన ఎత్తుకున్నాడే అని కనిపిస్తుండే. మా అన్న కనిపిస్తుంది. ఈ తల్లి లాస్ట్ సైడ్కి చూసి మా అన్ననే చూసిన. కాకపోతే మా అన్న డాన్స్ చేస్తుండే ఎన్టీఆర్ అన్నో ఏందన్నా ఆ హిందీ హీరోలను బతకనిస్తావా లేదా పానీపూరి బాబుబాజీలు దోశ బండ్లు పెట్టుకోమంటావా అన్న? అరే ఆ రేంజ్ లో ఉందా డాన్స్ కదా యాక్టింగ్ డాన్స్ పనికి రాదిగా అయిపోయింది పని. హిందీ హీరోల పని అయిపోయింది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వెళ్తాడా బాలీవుడ్ ని? 100%, 200%. ఎన్టీఆర్ ఒక్కడే కాదు, తెలుగు ఇండస్ట్రీ టోటల్ వెళ్తుంది. అయిపోయి హిందీ హీరోల పని అయిపోయి. కూలీ రేంజ్ వారు కాదు, కూలీకి ఎక్కువ హైప్ ఉంది, వారికి లేదన్నారు. అట్లే లేదే. నేను చెప్తా ఈ జానర్ పెరిగిదన్నా. అది పేదోళ్ళ బిడ్డ నా కూలీ, పేదోళ్ళ బిడ్డ. నీ స్టోరీ నా స్టోరీ అన్నది. డబ్బున్న వాళ్ళ బిడ్డనా? ఇది డబ్బున్న వాళ్ళ బిడ్డనే 100%.